ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: మానవాళి సంక్షేమానికి అవసరమైన సందేశాన్ని విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సార్వతిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. తెలంగాణలో ప్రకృతి పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనుంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: అంతర్గత శాంతి నుంచి ప్రపంచ శాంతి వరకు మానవాళి సంక్షేమానికి అవసరమైన సందేశాన్ని విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం అందిస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. వసుదైక కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు మత సామరస్యాన్ని, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఆమె నిన్న పాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మికతపై ఆధారపడిన మన సంస్కృతి వసుదైక కుటుంబం అనే భావనను విశ్వవ్యాప్తం చేస్తుందని అన్నారు. పూర్వీకుల వారసత్వంగా వచ్చిన నైతిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తెలంగాణలో పర్యటించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఆయన నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఆయన వెంట కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు. రోడ్ షో అనంతరం ప్రధానమంత్రి రాజ్భవన్కు చేరుకుని రాత్రి అక్కడ బస చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్లో ప్రధానమంత్రి ఈరోజు పర్యటిస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తారు. కాగా నిన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సార్వతిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించనుంది. తెలంగాణలో ప్రకృతి పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అటవీ, పర్యాటక శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. వన్యప్రాణులకు హాని కలగకుండా కొత్తగా ప్రకృతి పర్యాటక విధానాన్ని తీసుకురావాలని అన్నారు. అటవీ శాఖతో పాటు ఇతర శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తించిన వారిని బదిలీ చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీ శాఖ అధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఫోటో ఉన్న ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పకుండా తమతో తీసుకురావాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలి. ఉదయం 9:45 తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 1:45 తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షల ఏర్పాట్లపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నిన్న అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి రూపురేఖలు దిద్ది ఆంధ్ర రాష్ట్రం సాధించుకోవడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న అప్పటి మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. 1930లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆయన జైలు శిక్ష అనుభవించారు. 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన అసువులు బాసి అమరజీవి అయ్యారు.
తెలంగాణలో ఈ రోజు జరగనున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో భాగంగా పబ్లిక్ అడ్మినిస్టేషన్ పేపర్ 2 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణికి తెలియజేశారు. పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ఆదేశించింది. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం, వనరుల నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్లో నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని, సమావేశంలో చర్చించిన ప్రగతిని మరుసటి వారం నివేదించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారత్, పాక్ యుద్ద వీరుడు, భారతదేశ పూర్వ నౌకాదళాధిపతి రామన్ మెగసెసే వీరచక్ర పురస్కార గ్రహీత అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రామ్దాస్ మరణించారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఆర్మీ ఆసుపత్రిలో మృతి చెందారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అధిక మొత్తంలో జరిగే అనుమానాస్పద లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్కు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థ అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిన్న రాష్ట్ర సచివాలయంలో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ 1 నుంచి రోజుకు 10 లక్షల రూపాయలకు మించి, గత 30 రోజుల కాల వ్యవధిలో 50 లక్షల రూపాయలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్సభ అభ్యర్థి 95 లక్షల రూపాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకే వ్యయం చేసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. అంతకు మించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కరువు భత్యాలు డీఏలు మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ నిన్న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వవలసిన కరువు భత్యం 3.64%, అలాగే గతేడాది జులై 1 నుంచి ఇవ్వవలసిన కరువు భత్యం 3.64%లను మంజూరు చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వవలసిన కరువు భత్యాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో కలిపి చెల్లించనున్నారు. అలాగే గతేడాది జులై 1 నుంచి ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని ఈ ఏడాది జులై నుంచి వేతనాలతో కలిపి చెల్లిస్తారు. డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్కు జమ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీల్లో 5 జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. ఢిల్లీలో నిన్న జరిగిన నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని అధికారుల బృందం అందుకుంది. 5 జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం సంస్థకు ఎంతో గర్వకారణమని, ఉద్యోగులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తోందని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 2 రైతు భరోసా కేంద్రాలను, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను ఆమె నిన్న ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళి సంక్షేమానికి అవసరమైన సందేశాన్ని విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. తెలంగాణలో ప్రకృతి పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనుంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.